వరాహి న్యూస్లో మీ వ్యాపార ప్రకటనలకై డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు 9502345103 నంబర్ను సంప్రదించండి. ఎందుకని మహిళా ద్రోహి జగన్ అని చెప్పేసి ఇంత పెద్ద కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు? కారణం ఏంటి అసలు? మహిళా ద్రోహి జగన్ అంటే ఈరోజు సీఎం ఇంటి పక్కనే నాగమ్మ అనే వ్యక్తికి కూడా అత్యాచారం జరిగినప్పుడు కూడా స్పందించలేదు. ఈరోజు రాష్ట్రంలో మహిళలపైన అత్యాచారాలు, అఘాయిత్యాలు, దాడులు, అక్రమంగా ఎన్నో రేపులు జరుగుతున్నా మాట్లాడలేదు. కాబట్టి ఈరోజు మహిళా ఆత్మగౌరవం కాపాడడం కోసం మహిళా ద్రోహి అనే కార్యక్రమం చేయడంలో తప్పు లేదండి. మా ఆత్మగౌరవాన్ని మేము కాపాడుకుంటున్నాం. నిజంగా ఈరోజు మాకు ఈ రాష్ట్రానికి సీఎం లేడు కాబట్టి మా ఆత్మగౌరవాన్ని మహిళలుగా మేమే కాపాడుకుంటున్నాము. ఈరోజు బాధితులుగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేసామండోయ్. విజయమ్మకు ఫోన్ చేసాం, షర్మిలమ్మకు ఫోన్ చేసాం. వాళ్ళు కూడా బాధితులే కాబట్టి ఏం కాదండి. కాదా మరి రోడ్డు మీదకి ఎందుకు వెళ్ళిపోయారండి? సీఎం తల్లే కదా, ఎందుకు రోడ్డు మీదకి వెళ్ళింది? బాధితురాలు కాదా? కొడుగ్గా ఆవిడకి అడిగే హక్కు లేదా? కన్న తల్లిగా ఆవిడ పెంచింది కదా, ఎందుకు బయటకు పంపించేసావు? బాధితురాలు కాదు తల్లి, చెల్లి. ఆస్తిలో హక్కో లేకపోతే నువ్వు జైల్లో ఉన్నప్పుడు నడి రోడ్డు మీద నువ్వు కుర్చీలో కూర్చున్నావంటే నీ చెల్లి సగం పాదయాత్రను ముగించలేదా? ఆవిడ ఎందుకు రోడ్డు మీద పంపించేసారు? చెల్లి బాధితురాలు కాదా? ఎందుకు పక్క రాష్ట్రంలో ఉండవలసిన పరిస్థితి వచ్చింది చెప్పండి? చెల్లికి ఇక్కడే ఉండొచ్చు కదా అన్న దగ్గర, ఎందుకు ఆవిడ కూడా బయటకు వెళ్ళిపోయి చెప్పండి? అంటే ఈయనకి మగవాళ్ళ మీద ఏదైతే అవుతుందో దాన్ని సంతోషిస్తాడో అలాగే భారతం కూడా సంతోషిస్తున్నట్టుంది. ఆడవాళ్ళ మీద ఇన్ని అఘాయిత్యాలు, అక్రమాలు, దాడులు జరుగుతూ ఉంటే మరి చూడండి, మొన్న వాసిరెడ్డి పద్మ గారు భారతమ్మ విషయంలోనే ఒక సభ ఏదో పెట్టేసింది. మరి మిగతా ఆడవాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, అఘాయిత్యాలకి ఎందుకు పెట్టట్లేదు తల్లి? ఆవిడ ఒక్కరితేనే ఆడది, మిగతా ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళు కాదా? పోనీ నువ్వైనా ఆడదానివే కదా. అంటే ఆవిడకి జరుగుతున్నప్పుడే నువ్వు ఒక మహిళని గుర్తొచ్చి బయటకు వచ్చి ఆ రోజు నిర్వహించావా ఆ కార్యక్రమాన్ని? మిగతా అప్పుడు నువ్వు మర్చిపోయావా? మతి భ్రమించి బయటకు రాలేదా? అంటే స్క్రిప్ట్ ఇంకా రాక ఒకసారి ఆలోచించి తానేటి వనిత గారు ఇలా అయింది జరిగిందమ్మా అని అంటే అవునా నిజమేనా? ఎప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటే ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఏమీ తెలియనప్పుడు ఎందుకండి ఆ కుర్చీలు, ఆ అసెంబ్లీ వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఇచ్చామా? ఇలాంటి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కూడా మా లేడీసేనండి. ఎక్కడో గుర్తు తెచ్చుకోండి, జగన్ గారు పాదయాత్ర చేస్తూ ముద్దులు పెట్టారు కదండి. అప్పుడు మా జగన్ అన్న వచ్చేస్తే మాకేదో ఇచ్చేస్తాడంటే మీ దగ్గరే తాలిబొట్లు తెంచుకుంటాడు ఈ జగన్ అన్న. తెలియలేదు ఈ ఆడవాళ్ళకి. మద్యపాన నిషేధం, నియంత్రణ అన్నారు. ఈరోజు అదే ఆడవాళ్ళు తాలిబొట్టు చంపేస్తున్నాడు. ఎందుకంటే కల్తీ మద్యం తాగితే చచ్చిపోతున్నారు, కొంటే ఎక్కువ తాగితే చచ్చిపోతున్నారు. మేడం, మీరు ఇన్ని అనర్గళంగా ఇన్ని పోరాటాలు చేశారు, ఇన్ని వ్యవస్థల మీద పోరాడారు. ఏ రోజన్నా ఎక్కడన్నా కనీసం ఒక ఎస్ఐ లెవెల్లోనే ఎవడన్నా స్పందించారు? అది అడుగుతున్నారు కదండి. ఈరోజు అదే వైసీపీ లుచ్చానంట చంద్రబాబు నాయుడు గారు దిష్టిబొమ్మ తగలేయొచ్చట, అనితా గారు తగలేయొచ్చట, ఇంకా మా లోకేష్ గారిది ఎవరిదెవరని తగలేయొచ్చట. మేము మాత్రం ఈ మహిళల ఆత్మగౌరవం మీద ఇదిగో బాబు ఇన్ని అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా నువ్వు ఎక్కడా స్పందించట్లేదు, మీ మహిళా లీడర్లు స్పందించట్లేదు అని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడా లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ తగలేస్తే 143, 283, 285, 290, 341, 504, 149 IPAC సెక్షన్స్ కింద నా మీద ఎన్ని కేసులు వచ్చాయి? నా మీదేనండి. నిన్న రాత్రి 7 గంటల వరకు ఉన్నాను. ఇదిగోండి A1 నేను దిష్టిబొమ్మ తగలేశాను. రైట్. A2 నా భర్త అండి, నా భర్త A2 చూడండి. ఆయన ఉన్నారా? ఆయనకేం సంబంధం చెప్పండి? నా భర్తకి నేను దిష్టిబొమ్మ తెచ్చాను, నేను తగలేశాను. నీకు ఎక్కడ నొప్పి వచ్చిందే? మాజీ సీఎంగా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిది అప్పుడు తగలేసినప్పుడు మీ వైసీపీ కార్యకర్తల మీద ఎన్ని ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశావు? ఈ మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు, దాడులు జరుగుతున్నప్పుడు ఎన్ని కేసులు నమోదు చేశావు? ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేశావు? దిశ పోలీస్ స్టేషన్ కాదు, దిశ చట్టం కాదు, దిశ యాప్ కాదు, 3కి ఉరి శిక్షలు తీశారట. అసెంబ్లీలో చట్టమే లేని దానికి ఇవి చూపిస్తారా? మసిపూసి మారేడుకాయ కాదు, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు సృష్టించడం మాత్రమే తెలిసిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఎలా నిరూపించాలో ఈ మహిళా ఆత్మగౌరవ యాత్రని మేము ఎలాగైనా ఈ సభను విజయవంతం చేస్తాం. పబ్లిక్లో నడి రోడ్డు మీద చేస్తున్నాం. నడి రోడ్డు మీద ఎవడైనా మొలతాడున్న మగాడు సోషల్ మీడియా వెనకాతలు కాదు, బయటకు వచ్చి ఇక్కడ ఉంటున్నాం కదా, మాట్లాడండి రా, మీ సత్తా ఏంటో మా సత్తా ఏంటో నిరూపిస్తాం. ఈ రోజు ఎక్కడే ఉన్నావు? మీకు చేతనైతే మొలతాడున్న మగాళ్ళు ఎవరైనా ఉంటే సోషల్ మీడియా బ్యాక్ కాదు, ఫ్రంట్కి రావాలని ఈ మహిళా ఆత్మగౌరవ సభకు సాక్షి
సాక్షిగా చెప్తున్నాం. ఏ సభలో అయితే ఆడదాన్ని పెట్టి భువనేశ్వరమ్మ గారిని కన్నీరు తెప్పించారో అదే అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు కూర్చోబెడతాం. నైతికంగా దెబ్బతీయటం కోసమేనా పర్సనల్ హారాస్మెంట్, బాడీ షేమింగ్స్ ఇలాంటివి? ఎక్కడైనా ఉన్నదే కదండి. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసండి? పరిపాలన తెలుసా? అభివృద్ధి తెలుసా? సంక్షేమం తెలుసా? సంక్షేమమేనే సంక్షోభం సృష్టించగల గొప్ప ఘనత ఉన్న ముఖ్యమంత్రి ఎవడన్నాడంటే ఈయనే. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిపాలన లేదు, రాజధాని లేదు. దేని మీద చర్చకు సిద్ధమే? రోడ్ల మీద, అత్యాచారాల మీద, కేసుల మీద. అడుగుతుంటేనే కదా మీ మీద పర్సనల్గా? లేదండి, నిజంగా 10 కేసులండి మాలాటోళ్ళ మీద. ప్రజల కోసం ఎవడైతే పోరాటం చేస్తాడో వాడి మీద ఎఫ్ఐఆర్లు కేసులు చేస్తున్నారు. చేస్తున్న వ్యక్తుల మీద ఎందుకు చేయట్లేదు? వీడు మగాడు కాదా? ముఖ్యమంత్రి కాదా? ముఖ్యమంత్రిగా ఉన్నావా, లేకపోతే మోగవైపోయావా, లేకపోతే మతి భ్రమించి తిరుగుతున్నావా, ఉన్నావా తెలియదు. తిరగడం కూడా కాదండి, పరదాలు చాటున దాక్కుంటాడండి. మాకు ముఖ్యమంత్రి లేనట్టే కదండి. ఉన్నాడా లేదా? ఉంటే సమాజంలోని ఏ ప్రజలైతే ఓటేసి గెలిపించారో వాళ్ళకి శుభ్రంగా చక్కగా నీట్గా వచ్చి నీకు సమస్య ఏంటి, నీ బాధ ఏంటని తెలుసుకుంటారు. కానీ పరదాల చాటున వచ్చే ముఖ్యమంత్రి ఎవరు ఉన్నాడంటే ఎందుకు భయం? ముఖ్యమంత్రి తెలిసే జరుగుతున్నాయి అని మీరు భావిస్తున్నారా మేడం ఇవన్నీ? మరి మాట్లాడలేదు. పోనీ మా విశాఖపట్నంలోని ఎంవివి సత్యనారాయణ గారి భార్యని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసినప్పుడు ఎందుకు ఈ ముఖ్యమంత్రి స్పందించలేదు? ఈయనకి తెలిసే కదా. మరి అంత అయింది తెలీదా అండి? కలుము అంటే మోగడు గుడ్డోడు చెవిటాడు కూడానా? చెప్పండి ఒకసారి. ఈరోజు పోనీ వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు కదా, అర్ధగంటరా అరగంటరా అని మాట్లాడుతారు. అవి కూడా తెలీదా? తెలిసి చేస్తున్నప్పుడు మోగడు గుడ్డోడు చెవిటోడే అంటాడు. మానసిక వికలాంగం, మానసిక వ్యాధో చూకుంటుంది. అలాంటి వ్యక్తిని కూర్చోబెట్టి ఉంటారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇప్పటికైనా నిజంగా మోసపోయాము అని తెలుసుకుంటే కనుక మళ్ళీ ఇలాంటి చదువులేని అంటే చదువుకున్నాను అని అనుకుంటున్నాడు. పేపర్ చూసి చదవలేనోడిని చదువుకున్నాడని అనరు. అన్ని అక్షర తప్పులు ఉన్నోడిని చదువుకున్నారని అనరు. అంకెలు సంఖ్యలు ఎక్కలు రాలని. ఇదే నేను చెప్తున్నాను. ఈ మహిళ ఆత్మగౌరవ సాక్షిగా మహిళలకి రక్షణ కల్పించు, లేకపోతే గద్దె దిగు రాజీనామా చేయి.